నాకు తెలిసితే చాలా పెద్ద ఇల్లు ఇక్కడ, చాలా పెద్ద మిద్ది ఇది, చాలా అన్నీ అట్టనే ఉన్నాయి. ఇగో పొయ్యి ఉందా, ఏడ పొయ్యి ఎంత బాగుంది చూడండి. పొయ్యి అన్ని పైకి పోద్ది ఆ పొగ. మొత్తం మందులు, వ్యవసాయ మందులు చాలా ఉన్నాయి ఆడ, వ్యవసాయ మందులు చాలా. ఆ కాలంలోనే ఇల్లు లోపలనే మెట్లు పెట్టున్నారు. ఇక్కడ చూడండి అంత భయంకరంగా ఉందని, భయంగా ఉంది వచ్చేదానికి. ఇక్కడ ఏదో పొట్టు ఉంది, పెట్టు ఓపెన్ చేస్తున్నారా? చేసేదానికి భయంగా ఉంది మాకు. ఫోటోలో ఫోటో హస్బెండ్ అండ్ వైఫ్ ఫోటో. నేను పైకి పోతాను. ఇదేంటంటే ఇంట్లో ఎప్పుడైనా కట్టున్నారు మెట్లు, ఇంట్లో మెట్లు, ఇంట్లో మెట్లు ఉంది ఇక్కడ, ఇంట్లో మెట్లు. మిద్దె పైన పోయిందో ఉంది చిన్నగా, ఇక్కడ సపరేట్గా మళ్ళీ గెస్ట్కి వచ్చినట్టుగా. స్మెల్ ఎక్కువగా ఉంది ఇక్కడ. పోయేదానికి చాలా భయంగా ఉంది. బయటకు వచ్చేసినాము. ఏం దిగలేదా? ఏంది ఇంత పెద్దగా ఉన్నది? ఏంది అది? ఏ ఇంట్లో కన్నా చూసి వెళ్ళాలి. అవును, ఏ ఇంటికి వాళ్ళని చూసి వెళ్ళాలా, చాలా రిస్క్ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఇల్లు చూడండి. ఒక ఫ్యామిలీ ఉన్నారు. భయంగా ఉంది లోపలికి వచ్చేదానికి, ఏమైనా ఉంటుందా అని. ఎందుకంటే ఇది అడవిది, ఇక్కడ పులిని చిరుతలు కూడా ఉండొచ్చు, చెప్పలేము మనం. చాలా రిస్క్ అయితే వచ్చేదానికి. పక్కన ఇల్లు ఉన్నాయి కానీ ఒక్కరు లేరు. ఇక్కడ చూడండి డ్యామేజ్ అయిపోయింది. ఇదిగో కొండలు, ఈ ఇల్లు చాలా 80s 90sలో ఉంటుంది కాబట్టి ఇల్లు చాలా పాతగా ఉంది. ఈ కొండలు చూడండి, పల్లీలు పోతుంది. పాము ఉండే కూడా చాలా ఛాన్స్ ఉంది. ఓపెన్ చేసి చూస్తాము. భయంగా ఉంది, పాము ఎంత కానీ వద్దులే. ఇవన్నీ ఫుల్ డ్యామేజ్ అయిపోతారా. ఇంటింటికి అయితే ఇలా కూర్చునేదానికి ఒట్టి బండ్లనే కట్టున్నారు, ఇది కూర్చోవచ్చు. అట్నే ఇంటింటికి
బటర్ లైన్ ఏడే పట్టుకుంటారు నీళ్ళు. ఎంత బాగుంది ఇల్లు. ఇల్లు ఏం బాగుంది, చాలా బాగుంది. ఆ ఫోటోలు ఉన్నాయి ఆడ. చాలా పెద్ద దూరం ఉంటుంది. పోతా అంటే ఇల్లే కనపడుతుంది కానీ ఒక్క మనిషి కనపడాల. ఒక్క మనిషి దావ ఉందని తెలవలేదు. దావ ఉందా దావ ఉందా లేదు? ఏ ఉందరా దావడా పడికెట్లు మామూలు ఉంటాయి. ఇంకా ఇక్కడ బాగుంది. ఇక్కడ బాగుంది. రా రా బాగుంది రా. ఇక్కడ బాగుంది. ఇక్కడ నీళ్ళు నేను తెలవలేదు. ఇక్కడ చూడండి. నీళ్ళు రాయి సౌండ్ ఎంత పోతుంది. నీళ్ళు కొంచెం లేవురా కదా. లోతు ఎక్కువ. ఇక్కడ ఎక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది నీకు? అట్లా నీళ్ళు బెదరుగానే ఉంది. ఇది ఇక్కడ చూస్తుంటే నీళ్ళు పోయినట్టుగానే ఉంది. ఇటు బాదు కావాలి ఫ్లో. ఇది చూడు ఎంత బాగుంది. ఇది ఎందుకంటే అలా బెడ్ లాగా ఉంది. ఇది ఇదేదో పెద్ద బెడ్ 4 పనులు దగ్గర ఉంది. ఇది నెమలి అరుస్తుంది మొత్తం కొండలేదు. పోయి ఇది చూస్తుంటే శవాన్ని కాల్సినట్టుగానే ఉంది. ఇప్పుడు ఆడి నుంచి అట్నే నీళ్ళు వస్తాయి. కావాలి వాన వస్తే వచ్చి ఫ్లో ఇట్టు పోద్ది. ఫ్లో ఇట్టు పోయి నేరుగా అడుగో ఆడుందో చూడు. ఆడిపోయి జారుతుంది నీళ్ళు మొత్తంగా. పాసిపెట్టి పొందా నీళ్ళు. ఇక్కడ ఈ ఊళ్ళో బట్టలు ఉతుకునేదానికి రాయి ఉంటుంది నాకు తెలిసి. వాన్ ఇలా కొండల నుంచి వచ్చి మొత్తంగా అట్నే ఇటు వచ్చి నీళ్ళు పడిపోతాయి. నీళ్ళు స్కూల్ కనపడుతుంది. చూసిన అది కనపడుతుంది స్కూలు. అలా చూపిస్తాం. స్కూల్ కట్టి కూడా స్కూల్ కూడా ఎవరు లేరు. స్కూల్లో కూడా దావ ఉందని తెలవలేదు. పోతున్నాను అండి. ఇదేదో డిఫరెంట్గా ఇలా కడుతున్నారు. అట్టు వచ్చి ఇటు కడుతున్నారు. ఎందుకని తెలవాలి. అయితే ఇటు కూడా ఎడ కూడా కడుతున్నారు. చూడండి దగ్గర దావ ఉంది. గవర్నమెంట్ స్కూల్ ఎవరు లేరు. అయితే పోయి కిందకి పోయి కనుక్కుంటే వాళ్ళు చెప్పాలి. ఇది స్కూల్ కనపడుతుంది. ఎట్ట తెలుస్తుంది బోర్డు. ఇక్కడ బోర్డు ఉంది.
తెలుగు రాతలు. కొంచెం చూసారు వాళ్ళ ఎడకంతా ఎవరు లేరు కదా. ఇదే స్కూలు, కట్టుమీదపల్లి స్కూల్, గవర్నమెంట్ స్కూల్. మ్యాప్ అంతా పోయింది. ఏ నుంచి ఆ ఊర్లో అయినా చనిపోయినా కూడా ఊడ్చేది. కనపడుతుంది మీకు? ఎందుకైతే ఒక మాదిరిగా లైన్ బండ్లు వస్తున్నారు. ఇక్కడ సమాజం 2 సమాజం ఉంది. ఇతనే పోయినమంటే 7 కూడా ఉంది చూడండి. కొండపైనే వాళ్ళు సమాధులు కూడా, కొండపైనే వాళ్ళు సమాధులు కూడా పెట్టుకున్నారు. సపరేట్గా ఒక లోకంలో ఉన్నారు వాళ్ళు. ఆడ చూసిన కదా బోరా, అది ఆడ ఇల్లులు ఉన్నాయి. కానీ ఇక్కడ సమాధుల దగ్గర కూడా ఒక బోర్ ఉంది. కానీ ఇక్కడ నీళ్ళు వస్తాయని తెలవదు. టచ్ చేస్తామనండి. నేనే కొడతాను పంపు. నీళ్ళు వస్తాను చూస్తాం. టైట్గా ఉంది. నీళ్ళు వస్తుంది చూడండి. ఊర్లో ఎవరు లేరు కానీ నీళ్ళేమో బాగా వస్తుంది. మొత్తం సమాధి కాడ ఊర్లో ఉండేది. పైన పర్వతం చూడండి. చెట్టు కింద చూసారు కదా. అంతా విలేజ్ చూపించేసాము. అంతా అయిపోయింది. ఈ ఊర్లో విలేజ్లో మొత్తం ఎందుకు కిందకు పోయారు, ఏం ప్రాబ్లము అని చెప్పేసి కింద వాళ్ళు ఉండారు. వాళ్ళకి అడిగి తెలుసుకోవచ్చు. రాండి కిందకు పోతాం. మేము ఇప్పుడే పైకి పోయి వచ్చినాం. ఊరే ఉంది కానీ మనుషులు ఎవరు లేరు. ఎందుకు ఆ నుంచి కిందకు వచ్చిండ్రు? ఏం కష్టం వాళ్ళకి. భూములు ఉన్నాయి కానీ పైన పండవు కదా. వాళ్ళంతా దిగబడి వచ్చేది మళ్ళీ వేసినారు రోడ్డు. అది మరి బెడ్ లా ఉంది బండ, అది పెద్దదిగా. ఎస్టిమేట్ వేసుకుని ఇల్లు గవర్నమెంట్ 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు ఎందుకు కిందకు వచ్చి 20 ఏళ్ళు ఆ కుందుకు వచ్చినారు. స్కూల్ కూడా ఉండే. స్కూల్ ఉండి చూసిన స్కూల్ కూడా ఉందాడ. స్కూల్ కూడా ఉందా? వాళ్ళు అంత కష్టపడితే అప్పుడు రోడ్ వేయలే వీళ్ళు. అప్పుడు వేయలే రైతులు వాళ్ళకి. నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. నీకు లైట్లు ఎన్ని వేస్తుంది? లైట్లు కరెంట్ అన్నీ ఉందా? బోర్ వేసిన 60 అడుగులు నీళ్ళు వచ్చేసింది. నీళ్ళు వస్తాయి ఫుల్గా. డెవలప్ చేసే అవకాశం ఉందా పైన? లేదు, నా ధైర్యం లేదు.